ఒకరోజు సమాజ మందిరంలోనికి ప్రభు వెళ్ళి ఇట్లా వాక్యం బోధిస్తున్నట్ట. ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ సందర్భం ఏంటంటే, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే, అక్కడ స్త్రీలు, పురుషులు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు ఎంతో మంది ఉన్నా అందులో ఆ సంఘములో, ఆ మందిరంలో 18 సంవత్సరాల నుంచి ఒకే సమస్యతో, ఒకే బాధతో, ఒకే ఇబ్బందితో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ ఉంది అని రాయబడింది. ఏంటి ఆమె పరిస్థితి అంటే, నడుము వంగిపోయింది. అంటే ఆమె పుట్టుకతోనే అలా ఉందా అంటే కాదు. కొంతమందికి పుట్టుకతోనే కొన్ని సమస్యలు, కొన్ని బలహీనతలు, కొన్ని వ్యాధులు, రోగాలు వస్తుంటాయి. కొంతమందికి మధ్యలో ఏర్పడుతుంటాయి, పరిస్థితులను బట్టి, వాతావరణం బట్టి, లేదా కొన్ని కారణాలు బట్టి. కానీ ఇక్కడ చూస్తే 18 సంవత్సరాల నుంచి ఒక దయ్యము ఆమెను పట్టి బలహీనపరుస్తా ఉంది. ఇది బలహీనపరిచే దయ్యం. 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేను. ఎచ్చట? దేవుని యొక్క సమాజ మందిరంలో ఉంది. అక్కడ ప్రార్థన, పాటలు, ఆరాధన, వాక్యము ఉంటుంది కాబట్టి ఆ దేవుని యొక్క సమాజ మందిరంలోనికి ఈ స్త్రీ కూడా వచ్చేసి అక్కడ కూర్చుంటే, అక్కడ యేసు ప్రభు ఉన్నాడు. ఆయన వాక్యం బోధిస్తున్నాడు, సత్యాన్ని వివరిస్తున్నాడు, సందేశాన్ని అందిస్తున్నాడు. అయితే ఆ సమయంలో ఆయన చూశాడట. ఆ మందిరంలో, సమాజ మందిరానికి చెరువచ్చిన, కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన చూస్తూ, అలాగే ఆ మందిరంలో ఉన్నటువంటి ఈ స్త్రీని కూడా ఆమెను చూచెను అని రాయబడింది. ఆమెను చూచి, అంతకుముందు బాధే, అంతకుముందు సమస్యే. యేసు ప్రభు లేడు, రాలేదు కాబట్టి యేసు ప్రభు ఉన్న సమయానికి, యేసు ప్రభు ఉన్న చోటికి ఆ వ్యక్తి రావడం వల్ల, ఏ వ్యక్తి 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి బాధలో, ఇబ్బందులో, కష్టంలో, దుఃఖంలో, వేదనతో అల్లాడిపోతున్నటువంటి ఆ స్త్రీ ఆ మందిరానికి యేసు ప్రభు ఉన్న సమయంలో రావటం, అది ఆమెకి ఆరోగ్యమే, అది ఆమెకి క్షేమమే, అది ఆమెకి ఆశీర్వాదమే. ఏం జరిగిందంటే, అక్కడ చూడండి, ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవునిని మహిమపరిచెను.